అంబ పరశురాముల వారి దగ్గరికి వెళ్ళి తనకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు పరశురాముల వారు భీష్ముడిని ఆదేశిస్తారు, భీష్మ నీవు అంబని పెళ్లి చేసుకో అని. భీష్ముడు మళ్ళీ ఇదే మాట అంటాడు, గురుదేవా నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని. ఇక పరశురాముల వారు అప్పుడు ఇలా అంటారు, అయితే భీష్మ నీవు నాతో యుద్ధానికి సిద్ధం అవ్వు అని. అప్పుడు భీష్ముడు అంటాడు, గురుదేవ నా ప్రతిజ్ఞను భంగం చేయడం కన్నా మీతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో నేను ఓడిపోవడమే నాకు మంచిది అని. ఇక వారిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం 20 రోజులకు పైగా జరుగుతుంది. ఇక వారి మధ్యలో ఎన్నో అస్త్రాలను ఉపయోగిస్తారు. చివరికి బ్రహ్మాస్త్రం కూడా ఉపయోగించే సమయానికి నారదముని కొంతమంది దేవతలు అక్కడికి వచ్చి, మీరు తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపేయండి, లేకపోతే భూమండలం మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ యుద్ధాన్ని విరమించుకుంటారు. ఇక అప్పుడు పరశురాముల వారు అంబతో చెప్తారు, అంబ భీష్ముడి పక్షాన ధర్మం ఉంది కాబట్టి భీష్ముడిని ఎవరు ఓడించలేరు అని. కానీ అంబాదేవి కోపం చల్లారదు. ఆమె కోపం ప్రతీకారంగా మారుతుంది. ఆమె శివుడికి ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ఆ తపస్సుకు మెచ్చి ఆమెకు ఒక వరాన్ని ఇస్తాడు. వచ్చే జన్మలో ఆవిడే భీష్ముడి చావుకు కారణం కాగలదు అని. ఆవిడ శిఖండినిగా జన్మిస్తుంది వచ్చే జన్మలో.